రోజుకో విశేషం, రోజుకో ఉత్తేజం, రోజుకొక ప్రత్యేకతను మీ ముందుకు తీసుకురావడమే అది లెక్క స్టైల్. మరి ఇంకెందుకు ఆలస్యం, రకరకాల వార్తలు ఫటాఫట్ చూసేద్దాం పదండి. వార్తలకు వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. మందులో తడిసి ముద్దైన పోలీసోళ్ళు, వెలుగులోకి వచ్చిన కాకిల తీన్మా డ్యాన్సులు, కొత్త పీసీసీ పైన అక్షింతలే, పొన్నాలను వదలని సీనియర్ నేతలు. ఇగో ఇనసం పైన ముచ్చట చెప్తున్నా, జర అందరు షోలు పెద్దగా చేసుకొని నేనుండ్రి. మీకు ఒకళ్ళక నా తీన్మార్ డ్యాన్స్ ఏనికి వస్తుందా? ఒకవేళ రాకుంటే నాకు చెప్పుర్రి, నా దగ్గర మంచి జబర్దస్త్ ఐడియా ఉన్నది. ఇక ఏంలే, గిట్లా డ్యాన్స్ రాని వాళ్ళంతా కలిసి నల్లగొండ జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు పెట్టుకోండి. ఏ ఖర్చు లేకుండా డ్యాన్స్ నేర్పిస్తారు ఈ సిగ్గులేని పోలీసులు. అగో ఏం రా కత్తి కనుక గిట్లన బట్టి అనుకుంటున్నారా? ఇక చూడండి మీకే అర్థమవుతుంది. జనాలను రక్షించే పోలీసులు తమ బాధ్యతను మర్చిపోయి మరి చిందులు వేస్తున్నారు. నల్గొండ జిల్లా ఆలేరు పిఎస్ లో తప్పతాగి ఒళ్ళు మర్చిపోయి మరి తీన్మార్ డాన్స్ చేస్తున్నారు. ఇది ఓన్లీ పోలీసులు మాత్రమే కలిసి చేసుకుంటే ఏమో కానీ నాటుసారా బాటిళ్ల నిర్వాహకులతో కలిసి కాకీలు ఇలా జల్సా చేయడం అనేది అందరినీ షాక్ కు గురి చేసింది. ఆలేరు పిఎస్ లో మైసయ్య అనే హెడ్ కానిస్టేబుల్ ఇటీవల మరో పిఎస్ కు బదిలీ అయ్యారు. ఆ సందర్భంగా మద్యం మాఫియా ఆయనకు వీడ్కోలుగా ఇలా పసందైన విందు వినోదాలను ఏర్పాటు చేసింది. విందు వరకు బాగానే ఉంది కానీ ఆ విందు అనేది బయటెక్కడో చేసుకుంటే అయిపోయేది. కానీ అది ఆలేరు ఠాణా ఆవరణలో ఉన్న పోలీస్ రెస్ట్ హోమ్ లో ఇలా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ విందులో మైసయ్యతో పాటు తోటి కానిస్టేబుల్, బెల్లం వ్యాపారులు పాల్గొన్నారు. ఇలా ఎన్నిసార్లు పార్టీ చేసుకున్నారో లేక ఇది రెగ్యులర్ గా జరుగుతుందో ఏమో మరి. ఏదేమైనా పోలీసులు డాన్స్ చేస్తే హీరోలు సైతం షాక్ కావాల్సిందే. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలన్నట్టు మన తెలంగాణ కొత్త పిసిసి మీద అనేక విమర్శలు వస్తున్నాయి. సారు గిట్లా కుర్చీలకు ఎక్కిండో లేదో ఇక గప్పటి నుంచి గా సారు మీద ఒకటే గరం అవుతున్నారు గా పార్టీల సీనియర్లు అంతా. అగో సార్ గిప్పుడే కదా కుర్చీలకు ఎక్కింది, గప్పుడే గరం ఏంది అనుకుంటున్నారా? ఇక మనం కూడా తెలుసుకుందాం పదండి. కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో విఫలం అవుతున్న పొన్నాల లక్ష్మయ్యను పిసిసి అధ్యక్ష పదవి నుండి తప్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన స్థానంలో యువ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్లనే గత ఎన్నికల్లో ఓడిపోయిందని గుర్తు చేస్తూనే మరోసారి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం ఈ విషయం తమను బాధించిందని సీనియర్ నేతలు వాపోతున్నారు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఒక అడుగు ముందుకు వేసి పిసిసికి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. వైఎస్ హయాంలో పదవులు అనుభవించి తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడి తెలంగాణ వాదుల మీద పోలీసులతో దాడులు చేయించిన పొన్నాలను పిసిసి అధ్యక్షుడిగా చేసినందుకే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని కోమటిరెడ్డి సాబు చచ్చిన బాబును ఒక్కటే చంపుతున్నాడు. ఇక కిరణ్ హయాంలో ఆయనకు అనుకూలంగా ఉండి ఎప్పుడు కూడా తెలంగాణ పదం ఎత్తకుండా తెలంగాణ సభలకు కూడా రాని ఉత్తమ్ కుమార్ రెడ్డిని అధ్యక్షుడిగా మల్లు భట్టి విక్రమార్కను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని ఇంకొంతమంది సీనియర్లు వాపోతున్నారు. అసలు కాంగ్రెస్ అంటేనే గ్రూప్ తగాదాలకు పెట్టింది పేరాయే. అయ్యా రావు గారు బాగున్నారా అంటూనే సొంత గూటి పక్షుల రెక్కల్ని సైతం విరవాలనుకునే తత్వం కాంగ్రెస్ నాయకులకు ఉంటుందట. కప్పతత్వాన్ని వంట పట్టించుకునే కాంగ్రెస్ కూటమిలో తగవులు, తాటాకులు, కలుపుగోలుతనాన్ని వర్ణించడం ఎవరి తరం సాధ్యం కాదేమో. ఏదేమైనా తెలంగాణ పిసిసికి కొత్తగా ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుందాం.
ప్రత్యేక హోదా అని ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు. అయితే ఈ ప్రత్యేక హోదా సంగతేమో కానీ మన బాబు గారు ఎక్కడికి పోతే అక్కడకు పారిశ్రామికవేత్తలు ఒకటే క్యూ కడుతున్నారు. మన పారిశ్రామికవేత్తలే పోటీపడి క్యూ కడుతుంటే ఇక ప్రత్యేక హోదా గురించి బాబు గారు ఎందుకంతలా ఆలోచిస్తున్నారో జనాలకైతే అర్థం కావడం లేదట. ఈ మధ్య కాలంలో బాబు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని తెగ పట్టుబడుతున్నారు కదా. బాబు అదే పనిగా ప్రత్యేక హోదా గురించి అడిగితే జనాలు వెర్రోడిని చూసినట్టు చూస్తారని బాబు గారు తెగ ఇదైపోతున్నారట. అందుకోసం ఇదిగో మన రాష్ట్రం అభివృద్ధి కావాల్సిన అవసరం లేదా, దానికి పరిశ్రమలు రావాలి కదా, అందుకే ప్రత్యేక హోదా గురించి శక్తికి మించి ట్రై చేస్తున్నానంటూ కొత్త భాషను చెప్పుకొస్తున్నారు బాబు. అయితే ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారం ఏమిటి? బాబు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ పారిశ్రామికవేత్తలు గుంపులు గుంపులుగా వస్తున్నారు కదా. జపాన్, సింగపూర్, బెంగళూరు, నిన్నటికి నిన్న ముంబై. మేము రెడీ, మీరు ఓకే అనండి, ఆంధ్రాను పరిశ్రమలతో ముంచేస్తాం అంటున్నారు. మరి ఎంతమంది ఇలా విచ్చలవిడిగా వరద వెల్లువలా వస్తుంటే ఇక ప్రత్యేక హోదా ఎందుకు? ఆ ప్రత్యేక హోదా ఏమైనా జనాలకు పనికి వచ్చేదా ఏంటి అని జోకులు కూడా వేసుకుంటున్నారట. బహుశా బాబు గారు ఆహ్వానిస్తున్న పెట్టుబడిదారుల తతంగం అంతా చూసే కేంద్రం కూడా ప్రత్యేక హోదా ఇవ్వడానికి వెనుక ముందు ఆడుతుందేమో అని మరో టాకు కూడా వినబడుతుంది. అయినా ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్రం, పెట్టుబడులు రాబట్టుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండిటిని ఒకే గాడిన కట్టడం కూడా తప్పే. బాబు గారి ప్రయత్నాన్ని, డిమాండ్ని ఇలా నీరుగార్చడం కూడా తప్పే అనేది మరికొందరి వాదన. మరి బాబు గారి ఆలోచన ఎలా ఉందో కాస్త ఆగితే గానీ తెలవదు. అద్దె లెక్క వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మందులో తడిసి ముద్దైన పోలీసోళ్ళు, వెలుగులోకి వచ్చిన కాకిలా తీన్మా డ్యాన్సులు, కొత్త పీసీసీ పైన అక్షింతలే, పొన్నాలను వదలని సీనియర్ నేతలు. ఇవి ఇవాల్టి లెక్కలు. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.